అంటేనేనా గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలను చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఒక స్కామ్ని తెరపై తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా ఈ విషయాన్ని మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏంటంటే ఫుడ్ మిషన్లని ఒక స్కామ్ని తీసుకొచ్చారు. ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వాలి, కుట్టు మిషన్ ఇవ్వాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఒక కుట్టు మిషను మనం ఆన్లైన్లో చూసినా, షాప్లోకి వెళ్ళి చూసినా 4,300 మాత్రమే పడుతూ ఉంది. అదేవిధంగా ట్రైనింగ్ అయ్యే ఖర్చు 3,000 కంటే ఎక్కువ కాదని కూడా మనం తెలుస్తోంది. రాష్ట్రంలో అనేక రకాలైన స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి మహిళల పట్ల కుట్టు మిషన్ నేర్పించాలని అనేక రకాలుగా ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పించే స్కీమ్ కూడా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ కుట్టు మిషన్లు తెరపైకి తీసుకురావడం ఎందుకంటే జోబీలు నింపుకోవడానికి ఖజానా ఖాళీ కొన్ని పాపం జోబీలు నింపుకోవడానికి మాత్రమే ఈ కుట్టు మిషన్ స్కామ్ని బయట తీసుకొచ్చారని మేమంతా భావిస్తున్నాం. ఎందుకంటే 7,300 అయ్యే ఖర్చుని ఒక మహిళ పైన 23,000 రూపాయలని ఒక మహిళలకి కుట్టు మిషన్ రూపంలో అందిస్తున్నామని చెప్పి వీళ్ళంతా ఈ స్కామ్ని తెరదీశారు. ఏ హామీలు కూడా మహిళలను చెప్పి మహిళలను ఓట్లు వేయించుకొని పక్కన గడుపుకొని కూటమి ప్రభుత్వం గాలి వదిలేసిన పరిస్థితి మనం చాలా చూస్తాము. ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ టైంలో సూపర్ 6 హామీలు అని చెప్పి మహిళలకే చెప్పారు. అవి గాలి వదిలేశారు. ఉచిత బస్సు కానివ్వండి, 15,000 కానివ్వండి, అన్ని రకాలుగా. ఇంకొకటైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకందరికీ 15,000 ఇస్తానని చెప్పారు. అవన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా గాలి వదిలేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు ఇస్తున్న ఈ బీసీ మహిళలని చెప్పి బీసీ మహిళలను మోసం చేయడానికి మీరు కొంచెమన్నా ఆడవాళ్ళ పేరు చెప్పుకొని ఆడవాళ్ళ డబ్బుని శ్రీమూర్తి అంటే ఒక పవిత్రంగా చూసి భారతదేశంలో ఒక స్త్రీ పేరు చెప్పి శ్రీమూర్తులకు ఇస్తున్న పథకాన్ని కూడా మీరు సొమ్ము చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేమంతా ప్రశ్నిస్తాము. ఎందుకంటే ఒక 16,500 రూపాయలు మీరు మిగిల్చుకొని ఒక మహిళ పైన ఎవరు ఖజానా నింపుకోవాలనుకుంటున్నారు, ఎవరు జోబీలు నింపాలని మీరు ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కామ్ బీసీ మహిళలను చెప్పి సిగ్గుచేటు కనిపించట్లేదా? ఒక బీసీ మహిళలను ఈ విధంగా ఈ రాష్ట్రంలో 1,00,000 మందికి కుట్టు మిషన్లు అందించాలని మీరు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. మేమంతా ఈ ఖజానా నింపుకోవడం అనే సంగతి మళ్ళీ వెనకాల తెలిసింది. మీరు ఏది పెట్టిన తర్వాత పెట్టినమ్మకి ఎంగిలని చెప్పడం చాలా బాధాకరం. మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం. ఏ పథకం పెట్టినా ఏది పెట్టినా దాని వెనకాల ఏదో చెప్తా ఉంటారు, ఈ షరతులు వర్తిస్తాయని రాస్తారనమాట కొన్ని మోసం చేసేవాళ్ళు. ఆ విధంగా మీరు తీసుకొచ్చిన ఈ స్కీము ఏదైతే ఉందో ఇదంతా ఒట్టి అబద్ధం. బీసీ మహిళలను చెప్పి మోసం చేసి దోపిడీ చేయడానికి మాత్రమే మీరు దీనికి తెరదీశారని మేము తెలుసుకుంటున్నాం. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే స్కీమ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ సెంటర్లో కూడా కనీసం వసతులు లేకుండా, కనీసం వాటరు ఇట్లాంటి కనీస వసతులు కల్పించకుండా ట్రైనింగ్ సెంటర్లు నడపడం అనేది చాలా బాధాకరం. ట్రైనింగ్ సెంటర్ అంటే 8 గంటల కనీసం ఒక మహిళకి ట్రైనింగ్ ఇవ్వాలి రోజుకి. అలాంటిది బ్యాచ్లుగా 3 గంటలు మాత్రమే మీరు ట్రైనింగ్ ఇవ్వడం. ఈ మెటీరియల్ ఏ మెటీరియల్ అయితే ట్రైనింగ్ కావాల్సిన మెటీరియల్ అని కత్తిరా ఇట్లాంటివన్నీ కావాల్సినవి ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో ఆ కాంటాక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ అలా ఇవ్వకుండా ఓన్లే తెచ్చుకోమని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ నాయకులు మీ ఎవరైతే కూటమి ప్రభుత్వం సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జోబీలు ఇవ్వడానికి ఇవన్నీ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీలు ఉన్న కుట్టు మిషన్లు తక్కువ రేట్లు అందిస్తున్నా అట్లాంటి కంపెనీలన్నీ టెండర్లు వచ్చిన ఆ టెండర్లన్నీ చేసే పక్కన పెట్టేసి మీకు ఇష్టమైన మీ ఖజానా నింపుకోవడానికి మీ వాళ్ళకే ఈ కుట్టు మిషన్ టెండర్లు ఇవ్వడం చాలా చూస్తామంటే ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ఎక్కడన్నా బల్క్గా 1,00,000 మిషన్లు కొంటామంటే బయట మార్కెట్లో 4,300 పడితే ఒక బల్క్గా 1,00,000 మిషన్లు ఇచ్చినప్పుడు ఇంకా చాలా తక్కువకు వస్తుంది. కానీ దాన్ని కూడా మీరు బేరసారాలు ఆడకుండా మీరు ఒక మనిషి మీద 23,000 మీరు ఖర్చు చేస్తున్నామని మీరు అగ్రిమెంట్ ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు రాష్ట్రంలో మహిళలను ఎంతగా మీ
పని అయిపోయిన తర్వాత పబ్బం కట్టుకొని ఈ రాష్ట్ర మహిళలు ఎంతగా మీరు ఈ దిగజార్చారంటే అంతగా దిగజార్చారు. అదే చూసాం రాష్ట్రంలో గతంలో జగనన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ శాఖకు సంబంధించి ఒక మహిళకి కుట్టి మిషన్లు ఇస్తానని చెప్పి ఈ విధంగా దోపిడీ చేస్తా ఉంటే ఎందుకు నువ్వు విచారణ జరపలేదు? నువ్వు ఎక్కడ పేరు మీద వెదవటం లేదు. 3 రోజులుగా రాష్ట్రంలో బీసీ మహిళలను ఈ విధంగా కుట్టి మిషన్ రూపంలో చెప్పి మహిళలకు అంతకు అన్యాయం చేస్తున్నారని చెప్పినా ఎక్కడ కానీ ఆ మినిస్టర్ మహిళా మినిస్టర్గా ఉన్నా ఇంతవరకు ఎక్కడ నోరు మెల్లకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. ఎందుకమ్మా నువ్వు మహిళల పేరు చెప్పి ఒక మహిళా మినిస్టర్గా ఉన్నా మహిళల పేరు చెప్పి ఈ విధంగా దోచుకుంటున్నా? ఎందుకు నువ్వు అందరూ సమర్థిస్తున్నావు? ఎవరెవరి ఖాతాకి ఎవరెవరు వాటా ఎంత పోతుందో మీరు పంచుకోవడానికే సరిపోతున్నట్టుంది. కానీ ఒకటి గుర్తించాలి, ఇక్కడ రాష్ట్రంలో చెప్పింది చెప్పినట్టు చేసింది జగనన్న మాత్రమే. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు గతంలో కూడా ఇదే పనిగా చెప్పిన పని ఏది చేసిన దాఖలాలు టీడీపీ ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. కానీ ఇంకొకసారి కూడా మహిళలు మోసపోయారు. ఎందుకంటే సూపర్ 6 చెప్పాము, ఉచిత బస్సు చెప్పాము, ఎన్ని చెప్పారు, ఏదో కూటమి ప్రభుత్వం వేసిన ఈ రాష్ట్రంలో మహిళలు కొంత పర్సెంట్ మహిళలు ఓట్లేసి మేము పబ్బం కట్టుకొని పాపం ఈరోజు ఆ మహిళలకు అన్యాయం చేసే పరిస్థితి ఒక నడాలనుకుంటున్నాం. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం మహిళల్నే టార్గెట్ చేసింది అంటే మహిళలంతే బలహీనతగా ఉన్నారనుకుంటున్నారా? లేకపోతే మహిళలైతే తొందరగా చెప్పింది విని కనెక్ట్ అయ్యి ఓట్లేస్తారనుకుంటున్నారా? రాష్ట్రంలో మహిళలకు సగం % ఓట్లున్నా అంటే ఓట్లు మహిళలకున్నా మహిళలకు పథకాలు తీసుకొచ్చి మహిళలు తొందరగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అనేది పబ్బం గడుపుకుంది. కానీ ఈ రాష్ట్రంలో మీరు చేసేటన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్క మహిళకు తెలియాలి. చెప్పిన సూపర్ 6 హామీలో చెప్పిన ఉచిత బస్సు ఏమైంది? సూపర్ 6 హామీలో చెప్పిన తల్లికి వందనం ఏమైంది? సూపర్ 6 హామీలో చెప్పినటువంటి 1500 నెలకు 1500 18 సంవత్సరాల నిండిన మహిళకి 1500 ఇస్తున్న హామీలు ఏమైంది? ఈ అమ్మఒడి లాంటి విద్యా దీవెన వసతి దీవెన అట్లాంటివన్నీ ఏమైపోయాయని మేము ప్రశ్నిస్తాము. ఎందుకు ప్రశ్నించాల్సి ఉందంటే ఈ రోజు ఇంకో స్కామ్ తీసుకొచ్చారు మీరు. బాబు గారు అంటారు ఈ మధ్య కాలంలో ఏవయ్యా సూపర్ 6 వదలంటే ఆ చెవులో చెప్పు, ఏమన్నా నిధులు ఎక్కడన్నా అంటే సంపద సృష్టిస్తానన్నా చెప్పాడు ఆ రోజు. ఈరోజు సంపద సృష్టించే ఏమన్నా సీక్రెట్ ఉంటే చెవులో చెప్పంటాడు. బయట నుంచి చూసాను బాగా అందంగా కనిపించింది, లోపల తొలి చూస్తే ఏమి లేదు, ఖజానా ఖాళీ అంటాడు. అంటే బాబు గారు అంటే గత 5 సంవత్సరాల్లో ఆయన 11 సీట్లు ఇచ్చారు కాబట్టి రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రాష్ట్రానికి వచ్చినట్టున్నాడు కొత్తగా. కాబట్టి ఆయనకి ఏం తెలియట్లే, ఖజానా ఎంత ఉంది ఏముందని తెలియట్లే. ఎందుకు బాబు గారు, ఎందుకు చంద్రబాబు ఇట్లా నాటకాలు వేస్తావు? మహిళని మళ్ళా మోసం చేయాలని నీకు ఆలోచన వస్తుందంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఈ భారతదేశంలో స్త్రీ ఎక్కడ గౌరవించబడితే అక్కడ దేవతలు కొలుగుంటారంటారు. కానీ చంద్రబాబు ఎప్పుడు వచ్చినా మహిళలను మోసం చేయడం, ఓట్లు వేయించుకోవడం, పబ్బం గడుపుతున్నాం. కానీ చంద్రబాబుకి పబ్బం గడుపుకున్నారనుకుంటున్నారు. కానీ పైన భగవంతుడు ఉన్నాడు. బీసీ మహిళల పేరు చెప్పి బీసీలు నిండా నిలవలను ఉంచడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఇట్లాంటి కూటమి ప్రభుత్వాన్ని వేస్తుందంటే చిగ్గుసేటుకు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఓట్లేసినందుకు ఉంది. ఎందుకంటే మహిళలు అనేది ఇంట్లో ఉండి ఆర్థికంగా లాభపడాలని ఒక స్కీమ్ తీసుకొచ్చారని అనేక రకాలైన ప్రైవేటు వాళ్ళు కూడా వాళ్ళకి తగిన బుద్ధి తొందరలో చెప్తారు. ఎందుకంటే అనుకుంటున్నారు జగనన్న 11 సీట్లు గెలిచినా జగనన్న వితిన్ సెకండ్లో బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న జనాల కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కోసం నిలదీస్తున్నారు. కాబట్టి మేము ఈ బీసీ మహిళల పేరు చెప్పి ఎట్టనిలో ఉంచారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా మహిళల పట్ల అండగా ఉండి అనునిత్యం పోరాడి మహిళలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. మా చిత్తూరు పార్టీ ఆఫీస్, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలందరూ, మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ దీన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలా మన రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారనేసి మీరందరూ గమనించాలి. కొత్తగా స్కీమ్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టి మహిళలకు ఈరోజు కొత్తగా పథకం తీసుకొచ్చి ఈ కొత్త స్కామ్ని తెర మీద తీసుకొచ్చారు. దాదాపు 150 కోట్ల స్కామ్ జరిగింది. ఏ వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు ఈ కొత్త స్కామ్ తీసుకొస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము, మహిళలకు అందరికీ మీరు మాట ఇచ్చారు నెరవేరుస్తానని. ఇప్పుడు 10 నెలలుగా మీ ప్రభుత్వం ఉంది, ఏం నెరవేర్చాలనేసి మేము అడుగుతున్నాము.
గారు ఎప్పుడు మహిళలకు నేను అన్ని విధాలుగా అండగా ఉంటాను అంటారు. ఏ విధంగా మీరు అండగా ఉన్నారు? మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది, మహిళల్లో చిరునవ్వు అనేది లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో మా జగనన్న దాదాపు 90% పథకాలు మహిళలకే పెట్టారు. మహిళా పక్షపాతిగా మహిళలకు అండగా ఉన్నారు. మరి ఈ స్కామ్లో పాల్పడిన ప్రతి ఒక్కరిని 2029లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టరు. దీనికి తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా భారత సైన్యానికి నా సెల్యూట్ తెలియజేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, రాష్ట్ర చరిత్రలోనే మహిళల్ని పెట్టి రాజకీయం చేసే దాంట్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి బీసీ కార్పొరేషన్ కింద మహిళలకి కుటుంబిషన్ మరియు శిక్షణ అనే పేరు ఒకటి పెట్టి దాని కింద ప్రతి మహిళకి 23,000 వెచ్చిస్తాము అని చెప్పి దాదాపుగా 230 కోట్లు బడ్జెట్ అనేది కేటాయించాడు. కానీ ఒక కుటుంబిషన్కి ఎంత అవుతుంది, ఒక కుటుంబిషన్ని ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎంత అవుతుందని ఇప్పటికే అధ్యక్షులు వారు చెప్పారు. మీకు అన్నింటిలో తీసుకుంటే కూడా దాదాపు 167 కోట్లని ఈరోజు తెలిసే కబ్జా చేయాలని చూస్తున్నారు, తెలిసే దోచివేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ బీసీ మహిళగా ఉంటూ బీసీ అధ్యక్షురాలుగా ఉంటున్న మంత్రి కూడా నేను ఒకటే విషయం చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని ప్రజల ముందు తీసుకెళ్తుంది, మీరు చేస్తున్న ప్రతి దోపిడీని ప్రజల ముందు పెడుతుంది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే హెచ్చరిస్తాను, ఒకటే తెలియజేస్తాను కూడా, మహిళల కుటుంబిషన్లకి బీసీ కార్పొరేషన్కి ఏమైనా సంబంధం ఉందా? ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. దీన్ని మళ్ళీ బీసీ కార్పొరేషన్ అని పెట్టారు. మీకు సంబంధించిన వ్యక్తితోనే కాంట్రాక్ట్ చేయించారు. బిడ్ చేసిన ప్రతి కంపెనీని రిజెక్ట్ చేశారు. మీకు సంబంధించిన వాటితోనే కాంట్రాక్ట్ ఇప్పించుకొని ఈరోజు కనీస సౌకర్యాలు కూడా మహిళలకు కనిపించకుండా, కనీసం టైమింగ్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఈరోజు మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం అనేది చేస్తాము. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, ఈ బీసీ కార్పొరేషన్ కింద చేస్తున్న ఈ కుటుంబిషన్లకు సంబంధించి ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కదాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో బయటకు తీసి ప్రజల ముందు పెట్టి దీన్ని ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.